కరీంనగర్ జిల్లాలో పోలీసుల దాష్టికం బయటపడింది. ఓ దళిత వ్యక్తిని పూర్తిస్థాయిలో చావబాదిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ పోలీస్ లిమిట్స్ పరిధిలో సోమవారం గ్రామ పరిసర ప్రాంతాల్లో గత నెల 8న పూర్తి స్థాయిలో సైదాపూర్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా అటుగా వస్తున్నటువంటి గొల్లాగూడెం గ్రామానికి చెందినటువంటి బత్తుల మహేందర్ అనేటటువంటి ఓ దళిత వ్యక్తి పూర్తి స్థాయిలో ఒక మోపెడ్పై వస్తున్నాడు. మోపెడ్పై వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆయన నిలువరించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఆయన తన మోపెడ్ ఆపి ఆ పక్కకు పెట్టేటటువంటి క్రమంలో ఒక అనూహ్య రీతిలో ఏకంగా తమ ఇంటి నుంచి తమ కుటుంబ సభ్యులు ఫోన్ చేయడం కారణంగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం జరిగింది. ఎవరికి ఫోన్ చేశావు, ఎవరితో మాట్లాడుతున్నావు, తమ గురించి ఏం చెప్తున్నావు ఎదుటి వ్యక్తులకు అని చెప్పి ఒకటేసారిగా కోపోద్రేకులైనటువంటి పోలీసులంతా ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని అయితే చావబాదినటువంటి ఘటన. చావబాదినటువంటి ఘటనకు సంబంధించి అందులో ట్రైనీ ఎస్ఐ భార్గవ్తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్ ముగ్గురు కలిసి ఆ మహేందర్ అనేటటువంటి వ్యక్తిని చితకబాదినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గుడ్డును కొట్టినట్టు విచక్షణ రహితంగా చావబాదినటువంటి పరిస్థితి. ఆ కరడుగట్టిన నేరస్తులను సైతం ఇలా కొట్టారు పోలీసులు. అలాంటిది ఏం తప్పు చేశాడంటూ కూడా తమ మహేందర్ను కొట్టారంటూ కూడా బాధితుని తరపున కుటుంబీకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. అటుగా వెళ్తున్నటువంటి ఆ మోపై వెళ్తున్నటువంటి మహేందర్ను పోలీసులు నిర్వహించడమే కాకుండా తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టడమే కాకుండా దుర్భాషలు ఆడి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ విచక్షణ రహితంగా దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో తోటి వాహనదారులు ఈ వీడియో మాత్రం చిత్రీకరించినటువంటి పరిస్థితి. పోలీసుల దాష్టికం ఏ రకంగా ఉందని చెప్పడానికి ఈ వీడియో మాత్రం చక్కటి ఉదాహరణ అని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలోని పోలీసులు ఏ రకంగా పనిచేస్తున్నారు, కొంతమంది పోలీసుల తీరు మంచిగా ఉంటే మరికొంతమంది పోలీసుల తీరు చాలా ఘోరంగా ఉందంటూ కూడా క్షేత్రస్థాయిలో ఇప్పటికే పలు ఆరోపణలు వెలువడుతున్నాయి. పలువురు చర్చించుకునే స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. కరీంనగర్ జిల్లాలో గత నెల 8 జరిగినటువంటి పోలీసుల విచక్షణ రహిత దాడి కావచ్చు, దాష్టికానికి సంబంధించినటువంటి ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసుల తీరు ఏ రకంగా ఉందో మనకు ఎట్లా అర్థమవుతుంది. మరోవైపు ప్రభుత్వం కావచ్చు, పోలీసు శాఖకు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమలు పరుస్తున్నాం, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుందని చెప్పి డీజీపీ సైతం పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితి. అయితే పోలీసు శాఖకు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు చెప్పినటువంటి దాంట్లో వాస్తవం ఏమాత్రం లేదంటూ కూడా ఈ ఘటన మనకు చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ వ్యవస్థ తీరు మాత్రం అస్సలు బాగలేదంటూ కూడా మరికొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఏదన్నా బాధితులు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, ఏదన్నా నష్టం వాటిల్లినప్పుడు పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే బాధితుల తరపున పోలీసులు నిలవాల్సింది పోయి బాధితులనే చావబాదినటువంటి ఘటనలు కూడా కోకొల్లంటూ కూడా మరికొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సైదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పరిధిలో ఏఎస్ఐ భార్గవ్ తో పాటు మరిద్దరు కానిస్టేబుల్ దళిత వ్యక్తిని చావబాదినటువంటి ఘటనకు సంబంధించి అక్కడ పోలీసులు మాత్రం సవాళ్లతో పాటు ప్రతి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. వివిధ రకాల ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఆ తనిఖీల పేరుతో వాహనదారులకు కావచ్చు, సామాన్యులకు తెగ చుక్కలు చూపిస్తున్నారంటూ కూడా ఇప్పటికే పలుమార్లు వాళ్ళ ఆరోపణలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో పోలీసులు ఒక ఫోన్ మాట్లాడినంత మాత్రాన అతను ఏం తప్పు చేశాడు, ఫోన్ మాట్లాడితే తప్ప పోలీసుల ముందు సామాన్యులు ఫోన్ మాట్లాడకూడదా అనేటటువంటి ప్రశ్నలు కుటుంబీకుల నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. బాధిత కుటుంబీకులు అయితే ఈ అంశం మాత్రం సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో ఎస్సీ కమిషన్ సభ్యులను కూడా కలవడం జరిగింది, ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరోవైపు పోలీసు శాఖకు సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసి దాదాపు నెల కావస్తున్నప్పటికీ కూడా ట్రైనీ ఎస్ఐ భార్గవ్ తో పాటు ఆ ఇద్దరు కానిస్టేబుల్పై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదనేటటువంటి వాదనలు ప్రస్తుతం తెర మీదకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి బాధితుడు బత్తుల రవీందర్ తో పాటు తన కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ తీరును ప్రశ్నించడమే కాకుండా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, వీడియోస్ ఉన్నాయి, ఫిర్యాదు కూడా చేయడం జరిగింది, అయినప్పటికీ చర్యలు శూన్యం అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదంటూ ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన గట్టిగా దృఢంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏఎస్ఐ భార్గవ్ అదేవిధంగా ఇద్దరు కానిస్టేబుల్ దాష్టికం ప్రదర్శించి పూర్తి స్థాయిలో దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి తన 2 కర్ణ బేరీలు కూడా పడిపోయినాయి అని చెప్పేసి ఇప్పటికే వైద్యులు కూడా ఒక ధృవీకరణ చేసి ఇచ్చారంటూ కూడా బాధితులు మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ అంశం అయితే తెగ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అదే పోలీసులు నిజంగా కర్ణ బేరీ పగిలిపోయేంత కొట్టేటంతా ఏం తప్పు చేశాడు మహేందర్ అనేటటువంటి వాదన అక్కడ స్థానికుల నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. మరి పోలీసులు అయితే ప్రతి సవాల్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన అలా ఉంచితే మరోవైపు తాజాగా నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి ఘటన కూడా పోలీసు తీరును ప్రశ్నిస్తోంది. పోలీసుల తీరు ఏ రకంగా ఉందో మనకు ఇట్టే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. భూభారతి సదస్సులో భాగంగా రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం నిర్వహిస్తుంది, అధికారులు అధికారికంగా నిర్వహిస్తున్నారు ఆయా గ్రామాల పరిధిలో ప్రభుత్వ ఆదేశానుసారం. ఇదే క్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని
పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక వృద్ధ రైతు పూర్తి స్థాయిలో తన గోడు వెళ్ళబోసుకొని తన బాధలు కష్టాలు నష్టాలు చెప్పుకునేందుకు రెవెన్యూ శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళేటటువంటి క్రమంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ సైతం ఆ వృద్ధ రైతు అని చూడకుండా, ఒక వృద్ధుడని చూడకుండా, సాటి రైతుని చూడకుండా పూర్తి స్థాయిలో మెడబట్టి బయటకు నెట్టేసేటువంటి ఆ సన్నివేశం ఆద్యంతం పోలీస్ తీరును ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ పోలీసులు ఎందుకు ఇలా తయారవుతున్నారు? రైతులపై దాష్టికం లేదంటే సామాన్యులపై దాష్టికానికి మాత్రమే పోలీసులు ఉన్నారా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. రక్షక భటులు అయ్యుండి ఇలా వృద్ధ రైతులను కొట్టడం కావచ్చు, మరోవైపు ఒక దళిత వ్యక్తిని కొట్టడం, మరోవైపు ఆ కష్టపడి కాయ కష్టం చేసుకుని బతున్నటువంటి సామాన్యులపై పోలీసులు కొరద జల్పించడం ఏంటి, కోపోత రేకులు కావడం ఏంటి, మరొక విచక్షణ రహిత దాడికి కావచ్చు, మరొక దుర్భాషలాది పోలీసులకు మచ్చ తెచ్చే ప్రయత్నంలో భాగంగా కొందరు పోలీసులు చేసినటువంటి చేష్టల పట్ల సభ్య సమాజం మాత్రం నిందిస్తుందని చెప్పి అండగా నిలబడాలి. బాధితులకు అండగా నిలబడాల్సిన పోలీసులే ఇలా దాష్టికాన్ని ప్రదర్శించడం ఏంటని కూడా మరికొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి ఆ ఘటన కావచ్చు, తాజాగా జరిగినటువంటి నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన పోలీసు తీరును ప్రశ్నిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు బాస్లు పూర్తి స్థాయిలో ఫ్రెండ్లీ పోలీసు అమల్లో ఉందని చెప్పుకొస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం, గ్రామీణ స్థాయిలలో కావచ్చు, మండల స్థాయిలలో అలాంటి పరిస్థితి లేదని ఈ ఘటనలు మాత్రం మనకు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.